Hi viewers, myself Sumira Vempati, back to Pragnashali. Welcome back to Pragnashali. Pragnashaliకి తిరిగి స్వాగతం అండి. నా పేరు సుమిరా, గాయత్రి అంటారు నన్ను. చార్టెడ్ అకౌంటెన్సీ సిఏ కోర్సులోని ఇంటర్మీడియట్ గ్రూప్ 1లో అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో ఈరోజు మనము చాప్టర్ 7 నేర్చుకుందాము. ఎందుకంటే నేను ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో వెళ్తున్నాను, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం వెళ్తున్నాను. AS4 కంటింజెన్సీస్ అండ్ ఈవెంట్స్ అకరింగ్ పోస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ అనే అకౌంటింగ్ స్టాండర్డ్ గురించి నేర్చుకుందాము. ఈ చాప్టర్ 7లో ఇచ్చారు. వాట్ ఈజ్ కంటింజెన్సీ? కంటింజెన్సీస్ అంటే ప్రావిజన్స్ లేదా అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని, అంటే గెయిన్ ఆర్ లాస్ దట్ అకర్ ఆర్ డూ నాట్ అక్కర్ అండ్ కెన్ బి ట్రేస్డ్ ఓన్లీ ఆఫ్టర్ హ్యాపెనింగ్. అంటే అది జరుగుతుందా జరగదా అనేటువంటి ఒక అంచనా ఏదైతే ఉంటుందో జరిగిన తర్వాత కానీ దాని అంచనా లేదా ప్రావిజన్స్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే చేస్తామో దాన్ని కంటింజెన్సీస్ అంటారు. అవి దానిలో 2 రకాలు ఉంటాయి: కంటింజెన్సీ గెయిన్స్, కంటింజెన్సీ లాసెస్. కంటింజెన్సీ లాసెస్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలాగో చూద్దాం. డిటర్మినేషన్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఆఫ్ చేంజ్. ఇది ఇంత ఉంటుందని ఇంత అంచనా వేసుకుని దాన్ని ఆ మార్పు ఏదైతే ఉంటుందో ఆ మార్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని మాత్రమే ఇక్కడ పెట్టడం అనేటువంటిది ఒకటి. రెండోది ప్రొవైడ్ దట్ లాస్ ఇన్ ఎఫ్ఎస్. అదొకవేళ నష్టం అయితే ఆ నష్టాన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపిస్తాం. ఈ కంటింజెంట్ గెయిన్స్ని చూపించమండి, ఎందుకంటే నాట్ కన్సిడర్డ్ ఇన్ ఎఫ్ఎస్ యాజ్ దిస్ రికగ్నిషన్ ఈజ్ ఈక్వల్ టు రికగ్నిషన్ ఆఫ్ రెవెన్యూ రికగ్నిషన్ కిందకు వస్తుంది కాబట్టి దాన్ని చూపించము. నెక్స్ట్ వచ్చి ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత జరిగేటటువంటి ఈవెంట్స్, పోస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ అన్న అదే. దీనిలో 2 రకాలు ఉన్నాయండి. ఎవిడెన్స్ ఎగ్జిస్టింగ్ ఎట్ బ్యాలెన్స్ షీట్ డేట్, దాన్ని ఎట్లా చూపిస్తాము? బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున ఏవైతే మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్స్ని ఎట్లా చూపించాలో చూపిద్దాం. అడ్జస్టింగ్ ఈవెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అడ్జస్టింగ్ ఈవెంట్ ఏంటిదో చూస్తాం. తర్వాత దాన్ని దేనికి అడ్జస్ట్ చేస్తాము? లయబిలిటీస్ లేదా అసెట్స్ టు అసెట్స్ ఆర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, అసెట్స్కి లయబిలిటీస్కి దాన్ని అడ్జస్ట్ చేస్తాం. అంతేకాకుండా డిస్క్లోజర్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కూడా డిస్క్లోజ్ చేస్తాం. ఇక ఎవిడెన్స్ లేదు బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున, మన దగ్గర ఎవిడెన్స్ లేదు, నో ఎవిడెన్స్, దానికి అడ్జస్ట్మెంట్ చూపించాల్సిన అవసరం లేదు. అసెట్స్లో కానీ లయబిలిటీస్లో కానీ దాన్ని అడ్జస్ట్ చేయము. కానీ డిస్క్లోజర్ రిపోర్ట్లో మాత్రము ఆ అప్రూవింగ్ అథారిటీ ఒకటి ఉంటుంది, ఆ అప్రూవింగ్ అథారిటీని మాత్రము చూపించాలి. అప్రూవ్ చేసిన రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్ని చూపించాలి. ఐ రిపీట్, ఎవిడెన్స్ ఉన్నవి, ఎవిడెన్స్ లేనివి 2 రకాలు ఉంటాయండి. ఎవిడెన్స్ ఉన్నవి అసెట్స్ అండ్ లయబిలిటీస్లో చూపిస్తాము అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లోజ్ చేస్తాము. ఎవిడెన్స్ లేనివి మనం చూపించాల్సిన అవసరం లేదు, కానీ దానికి అప్రూవింగ్ అథారిటీ దీనికి ఎవిడెన్స్ అవసరం లేదు అని దానికి ఎవరైతే బాధ్యులుగా ఉంటారో హెడ్, వాళ్ళు మాత్రం సంతకం పెడతారు, ఆ రిపోర్ట్ని చూపించాలి. దోస్ ఆర్ ద 2 types ఆఫ్ ఈవెంట్స్. ఇక డిస్క్లోజర్ ఆఫ్ ఈవెంట్స్ అకరింగ్ పోస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్. పోస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున అక్కడ అయ్యే వాటిని మనం ఏం చేస్తాం? నేచర్ ఆఫ్ ద ఈవెంట్, ఫస్ట్ ఎటువంటిది దాని స్వభావం, దాని నేచరు తెలుసుకుంటాం. తర్వాత ఎస్టిమేట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ ఎఫెక్ట్ ఫర్ విచ్ ఇట్ కెనాట్ బి మేడ్. ఆ ఎస్టిమేట్ చేయాలంటే అంచనా వేసుకోవాలి, దాని ఎఫెక్ట్ లేదా దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, లేదా ప్రభావం ఉంటుందా ఉండదా, ఇవన్నీ కూడా అంచనా వేసుకోగలగాలి. అవి ఎప్పుడైతే అంచనా వేసుకుంటామో దాన్ని చూపించాలి. దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ చాప్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. విల్ కమ్ విత్ మోర్ సెషన్స్. చాలా చిన్న చాప్టర్ కానీ చాలా ఇంపార్టెంట్.